పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట శివార్లోని మానేరు వాగుపై 80 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్ వంతెన పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పండించిన సన్న రకాలకు బోనస్ ప్రకటించడంతోనే రాష్ట్రంలో ఉన్న సీడ్ కంపెనీలు దిగివచ్చి రైతులకు మేలు చేసే విధంగా మారాయన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కంటే మా ఊరుకు బ్రిడ్జి వస్తుందని ఎక్కువ ఆనందం కలిగి ఉందన్నారు. యుద్ధ ప్రాతిపాదికన బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని, కాగితాలు పట్టుకొని తిరగటం కాకుండా పనిలో ఎక్కువ శ్రద్ధ చూపి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జమ్మికుంట మార్కెట్కు పోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కానీ బ్రిడ్జి పూర్తయితే ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. మా గ్రామం నుండి మరి వాళ్ళ బ్రిడ్జ్ అవుతుందంటే నాకైతే వినలేని సంతోషం ఉంది. ఇది నా కళ. ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇది కాబట్టి మరి రాబోయే అతి తొందరలో మా కలెక్టర్ గారితో పాటు మా ఆర్ఎన్బి ఈ గారు పేపర్ పట్టుకొని తిరుగుతారు, కానీ ఈ కాంచెలు మీరు పని ఉరుకులు పరుగులు పెట్టియాలి. కాంట్రాక్టర్ నిద్ర పోనియాదు. మా దగ్గరకు వచ్చి ఏమైంది ఎమ్మెల్యే గారు, మీరు చేసి పెట్టాలి, ఇది మీరు చేస్తే తొందరగా పని అవుతుందంటే ఆ పని చేయడానికి మరి మనకు బ్రహ్మాండంగా పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇంత పనిచేసే కలెక్టర్ గారిని నేను రెండో కలెక్టర్ చూస్తున్నా. మొదటి కలెక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రతిపక్ష నాయకుని ఉన్నప్పుడు, మా ఒక 914 ఎమ్మెల్యే ఉన్నప్పుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆనాడు స్మితా సబర్వాల్ కలెక్టర్ గారు చూసిన. మాకు కాంట్రాక్టర్కి స్టాండర్డ్ టైం ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి. మా ఈ గారు ఒకసారి నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి తొందరగా అయ్యేటట్టు చూడండి. ప్రతిసారి మనం అన్ని పనులు చేసినట్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3-4 అవ్వకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి. ఇంకొకటి ఈ బ్రిడ్జ్ మీరు చూస్తే 3 కిలోమీటర్లు, మొత్తం 3-3.5 కిలోమీటర్లు ఉంటుంది. బ్రిడ్జే ఒక 940 మీటర్లు ఉందంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ బ్రిడ్జే ఉందన్నమాట. తర్వాత మన పెద్దపల్లి సైడ్ రూపునారాయణపేట సైడ్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల అప్రోచే ఉంది. ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్డు కలవడానికి ఒక 3 కిలోమీటర్స్ దాకా గ్యాప్ ఉంది. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించారు.